అతిథి రెడీయా? చేద్దామా ఇప్పుడు? ఓకే. యా అతిథి. సో ఈరోజు మనం అతిథికి లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తున్నాము, అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అన్నట్టు. సో అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ జనరల్గా ఫీమేల్స్కి కామన్ సైట్ చాలా ఉంటుంది. అందులో కామనెస్ట్ సైట్ అనేది మెయిన్గా ఇక్కడ లోవర్ చిన్ అంటాం, ఈ ఏరియా. అండ్ దాని తర్వాత ఇక్కడ 4 లాక్స్ అన్నట్టు, ఈ ఏరియా అంతా కూడా. సో తను ఆల్రెడీ నిన్న షేవ్ చేసుకొని వచ్చింది కాబట్టి మనకి ఎక్కువగా హెయిర్ అనేది కనిపించట్లేదు. ఓకేనా అతిథి? ఓకే, మంచిగా మొత్తం షేవ్ చేద్దాం ప్రాపర్గా. నెక్స్ట్ దెన్ అప్పర్ లిప్స్ దాంట్లో ఈ సైడ్స్ కొంచెం ఎక్కువ థిక్గా ఇలా కొంచెం మరి ఎంత టైట్ ఉంది, లూజ్. దిస్ సైడ్ చాలా ఫైన్గా ఉంది, థిక్గా లేదు. ఓకే, ఇటు సైడ్ అంతగా లేదు. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా షేవ్ చేసావా? షేవ్లో కనిపించట్లేదు, మరి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేద్దాం. దెన్ దిస్ సో చాలామంది జనరల్గా ఏం అడుగుతున్నారంటే లేజర్కి ముందు షేవ్ చేయాలా వద్దా అని. చెప్పు అతిథి, డూ యు నో? చేయాలి. యూ కెన్ సీ ఇక్కడ ర్యాండమ్ గా 1 ఉన్నాయి అంతే. ఇక్కడ కనిపిస్తున్నట్టు కానీ ఇక్కడ యాక్టివ్ కొంచెం ఉంది, అప్పుడు చేయొద్దు. నెక్స్ట్ ఇది కొంచెం తగ్గినాక వీల్ ప్లాన్. ఓకే, సరేనా? సో చిన్న క్లిప్ తీసుకోమ్మా. సో చాలా మంది యూట్యూబ్లో క్వశ్చన్స్ ఏమడుగుతున్నారు అంటే లేజర్ హెయిర్ రిమూవల్ చేసేటప్పుడు హెయిర్ని రిమూవ్ చేయాలా వద్దా అని. సో హెయిర్ రిమూవల్ అంటే ఎప్పుడైతే మనము హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు స్కిన్ మీద చేస్తామో, సో మన టార్గెట్ వచ్చేసి పైన కనిపించే హెయిర్ కాదు డ్యూరింగ్ ద ప్రొసీజర్. సో లేజర్ చేసేటప్పుడు మనకి లేజర్ బీమ్ ఏదైతే ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ అనేది హెయిర్ రూట్లో ఉన్న మెలనిన్ని టార్గెట్ చేస్తుంది, అంటే ఆ మెలనిన్ని డిస్ట్రక్షన్ చేస్తుంది. సో కాబట్టి అక్కడ టార్గెట్ చేయడానికి మనము కంప్లీట్గా హెయిర్, మన స్కిన్ పైన కనిపించే హెయిర్ని మనము ఉంచకూడదు. సో కంప్లీట్గా షేవ్ చేయాలి. లేని పక్షంలో ఏమవుతుంది అంటే ఏదైతే ఈ లేజర్ ఎనర్జీ ఉంటుందో చాలా హీట్ ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ బర్న్ అయిపోయి అది ఇండైరెక్ట్లీ లేదా డైరెక్ట్లీ కూడా మనకి స్కిన్ అనేది బర్న్ అవుతుంది. సో అందుకని కంపల్సరీ ఏ సైట్ అయినా కానీ లేజర్ హెయిర్ రిమూవల్ చేసేటప్పుడు కంపల్సరీ హెయిర్ని మాత్రము రిమూవ్ చేశాకనే ఈ లేజర్ ప్రొసీజర్ చేయాలి. పర్టికులర్ ప్లేస్లో లేజర్ని కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే మన టార్గెట్ వచ్చేసి పర్టికులర్ ఏరియా, ఇది అప్పర్ లిప్పే కావచ్చు, లోవర్ చిన్ కావచ్చు, లేదంటే సైడ్ 4 lakhsే కావచ్చు. సో ఇలాంటి ప్లేస్లో మనకి ఎక్కడైతే మనం సైట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సైట్ని కామన్గా ఇప్పుడు తనకి నేను ఇవన్నీ మార్క్ చేశాను, ఒకసారి చూపిస్తాను. బికాస్ ఇక్కడ తన టార్గెట్ హెయిర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఈ పర్టికులర్ మార్కింగ్ చేసే సైట్లో కనుక చేస్తే సో కంప్లీట్గా హెయిర్ మీద మనకి ఫోకస్ ఉంటుంది అండ్ మనకి లేజర్ ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదంతా కూడా ఇలా అప్పర్ లిప్ ఒకటి అండ్ హియర్ ఈజ్ లోవర్ చిన్. ఇది కొంచెం స్టిచ్చింగ్. upper lip.
ఈ పోర్షన్ మరి లిప్ బాస్ బి ఓకే. ఇంకా టైట్ చేయ సరే. ఓకేనా? పెయిన్ వచ్చిందా? నో. ఓకే. తర్వాత బోన్ ఉంది కదా, కేర్ఫుల్ ఉండాలి. ఓకే. వచ్చిందా ఇక్కడ ఏమైనా పెయిన్? బోన్ దగ్గర కొంచెం సైడ్ ఇటు కొంచెం ఇంకా పెయిన్ ఏమైనా వచ్చిందా? ఎలా ఉంది? కంఫర్ట్ ఉందా? పెయిన్లెస్ పెయిన్లెస్ ఉందా? అంటే కూల్ అనిపిస్తుందా?